వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి బిఎన్వైఎస్ యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. సో, మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే, ఈ మధ్య కాలంలో చాలామంది వెయిట్ ఎక్కువగా ఉన్నామని చెప్పేసి బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ తక్కువ ఖర్చులో మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అది కూడా మన ఇంట్లోనే అని చెప్పేసి అంటున్నారు. అది ఎలానో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అతి తక్కువ ఖర్చుతో వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. ఖర్చు అంటే వెయిట్ లాస్ కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించకుండా అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా! అది ఎలా మేడం? సో, బేసికల్లీ ఏంటంటే అండి, ఇప్పుడు ఈ జనరేషన్‌లో వెయిట్ లాస్ అంటే ఖచ్చితంగా స్పెషలిస్ట్‌ల దగ్గరికెళ్ళిపోవడము, లేదంటే వాళ్ళ ప్రాపర్ డైట్‌లు ఫాలో అవ్వలేక దాంతో కూడా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయే వాళ్ళున్నారు. వెయిట్ లాస్ అనేది ఈజియెస్ట్ వే అండి. మీకు వెయిట్‌తో పాటు ఇంకా అదర్ దెన్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. మీరు అన్ని ప్రయత్నాలు చేసినా వెయిట్ తగ్గట్లేదంటే ఖచ్చితంగా మీరు డాక్టర్‌ని కలవండి. అదే నేను అంటలే. కానీ ఓన్లీ వెయిట్ ఒక్కటే ఉన్నారన్నప్పుడు ఈజీ వే. నేనేమంటానంటే వెయిట్ ఒక్కటే ఉండేవాళ్ళు తక్కువ తింటుంటారు. వాళ్ళలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్కువైపోయి, బ్లోట్ ఎక్కువైపోయి, ఉన్న వెయిట్ కంటే కూడా కనపడడానికి చాలా ఎక్కువగా కనపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళేంటంటే ఒకటి భయం. నేను బరువు పెరిగిపోతున్నాను, తింటే నేను మార్నింగ్ తినొద్దు, లంచ్ చేయొద్దు, డిన్నర్ చేయొద్దు, లేదంటే ఫాస్టింగ్స్‌లోకెళ్ళిపోవాలి అన్న భయంతో తినకుండా దానివల్ల గ్యాస్ ఎక్కువ నిండిపోయి బ్లోట్ అయిపోతుంటది. నేను ఒక్కటే సింపుల్ చెప్తాను. వెయిట్ లాస్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయండి, లంచ్ చేయండి, డిన్నర్ చేయండి. తక్కువ మోతాదులో చేయండి. మీకు నచ్చిన ఫుడ్ తినండి. నేను ఒకటే అంటండి, కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి వాళ్ళలో. విటమిన్ బి12 తక్కువున్నా కూడా వీళ్ళ బాడీ తినే దాన్ని బట్టి, అంటే తింటున్న తక్కువున్నా కూడా బ్లోట్ అయిపోవడానికి మెయిన్ కారణం విటమిన్ బి12. బి12 టెస్ట్ చేయించుకోండి. డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి. ఐరన్ టెస్ట్ చేయించుకోండి. ఈ 3 కరెక్ట్‌గా ఉండి, దాని తర్వాత మీరు కరెక్ట్ విధానంలో నేను చెప్పినట్టు చేశారనుకోండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఓకే మ్యామ్. మీరు వెయిట్ లాస్ అయ్యి తర్వాత ఇమ్మీడియేట్‌గా పుట్ ఆన్ అయిపోతున్నారు వెయిట్ అంటే బికాస్ ఆఫ్ విటమిన్ బి12. బి12 లీడ్స్ టు సో మెనీ, అంటే లైక్ మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, నరాల బలహీనత గానీ, లేదా హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ బాగా పాడవుతుంది, అండ్ తగ్గిన బరువు తొందరగా పుట్ ఆన్ అవుతుందంటే బి12కి చాలా ప్రాముఖ్యత ఉంది మన శరీరంలో. సో, మనం బి12 టెస్ట్ చేయించుకొని, డి విటమిన్ సింపుల్, మన ఇంట్లో మనకు నచ్చిన చోట చేయించుకోండి టెస్ట్‌లు. బి12, డి విటమిన్, ఐరన్. దాంట్లో తక్కువ ఉందనుకోండి, దాన్ని మనం ఎలా చేస్తాము, మార్నింగ్ బి12 తక్కువ ఉందనుకోండి, గంజి ఉంది కదా! నైట్ మనం బ్రౌన్ రైస్ చేసి పెట్టుకుంటాం కదా! ఆ బ్రౌన్ రైస్‌ని మంచిగా 2 ముద్దలు తీసుకొని, ఒక 2 చిన్న బౌల్‌లో తీసుకొని, మంచిగా మెత్తగా స్మాష్ చేసేసి, కొద్ది కర్డ్ ఏసేసి, మార్నింగ్ కొద్ది కొత్తిమీర, పుదీనా ఏసేసి, నైట్ గిన్నెలో మనం రాగి గిన్నెలో గానీ, ఇందులో అయినా సరే నానబెట్టేసి, మార్నింగ్ లేచిన తర్వాత బాగా స్మాష్ చేసేసేయండి. ఆ స్మాష్ చేసిన తర్వాత రైస్ అంతా తీసేసి, మార్నింగ్ ఈ మజ్జిగ, పల్చటి మజ్జిగ తాగండి. లైక్ ఎంత స్ట్రెంత్ అంటే మంచి న్యూట్రిషన్, స్పెషల్లీ ఎందుకంటే కొత్తిమీర, పుదీనా, కావాలంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇలా మజ్జిగ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ ప్రోబయోటిక్ కూడా లాగా కూడా ఉంటది. డెఫినెట్‌గా అండి. సో, మంచిగా మార్నింగ్ ఇలా తీసుకొని, మధ్యాహ్నం లంచ్‌కొచ్చిన తర్వాత మంచిగా బ్రౌన్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్‌లో తక్కువ రైస్ పెట్టుకోవాలి. ముందే చెప్తున్నాను. ఎందుకంటే అధిక బరువు కదా! మీరు 5 కేజీలే తగ్గాలనుకోండి, మీరు నచ్చిన ఫుడ్ తిని కొద్ది క్వాంటిటీ తగ్గించుకుంటే ఆటోమేటిక్‌గా మనం, అంటే అదే వైట్ రైస్ కానీ, ఆ బ్రౌన్ రైస్ కానీ, మనం అధికంగా బరువు తగ్గాలనుకున్నప్పుడు మనం ఫైబర్ రిచ్ ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి మనం రెడ్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ తీసుకొని మంచిగా కర్రీ, మీకు నచ్చిన కర్రీ, మీల్ మేకర్ కర్రీయా, స్వీట్ కార్న్ కర్రీయా, లేదంటే ఆకుకూరని, నేనేమంటానంటే ఒక ప్రోటీన్ కర్రీ, లైక్ మనం వెజిటేరియన్స్ కాబట్టి, మనం వెజిటేరియన్స్ కానీ, నాన్ వెజిటేరియన్స్ కానీ డిపెండ్స్ అపాన్. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, ఫిష్ పెట్టుకోండి. మంచి ప్రోటీన్ ఉంటది దాంట్లో. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఎగ్ తీసుకోవచ్చు. లేదనుకోండి వెజిటేరియన్స్ అనుకోండి, మీల్ మేకర్ ఉంటది కదా! మంచి వెయిట్ లాస్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈజీ డైజెషన్ అండ్ డెఫిషియన్సీస్ కూడా మనకు రావు. ఏదైనా స్వీట్ కార్న్ గానీ, పూల్ మఖానా గానీ, ఇదన్నీ ఫ్రైలాగా చేసుకొని కర్రీలాగా తీసుకోవచ్చు. దాంతో పాటు ఆకుకూర ఫ్రై పెట్టుకోవాలి. ఇలాగ కాంబినేషన్‌లో బ్రౌన్ రైస్ తీసుకున్నారనుకోండి, తొందరగా వెయిట్ లాస్ అవుతాం మనం. సో, డిన్నర్‌కొచ్చిన తర్వాత మాక్సిమం జొన్న గటక గానీ, లేదంటే తొందర చేయాలండి డిన్నర్ గూడా. మీకు పెసరట్టు ఏసుకుంటారా, ఒక పెసరట్టు, పుదీనా గానీ, కొత్తిమీర చట్నీ గానీ ఇలా ప్రిపేర్ చేసుకొని, డెఫినెట్‌గా చెప్తున్నాను, వాటర్ బాగా తాగాలి. మీరు చెప్పినట్టే ఫుడ్ తింటున్నాను మేడం, వెయిట్ తగ్గట్లేదు అంటుంటారు. కానీ వాటర్ క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, మార్నింగ్ లేచినప్పటి నుంచి తీసుకొని 11 గంటల వరకు 1 లీటర్ వాటర్ తాగాలి. 11-2 గంటల వరకు 1 లీటర్ తాగాలి. 2-4, 4:30 వరకు 1 లీటర్ తాగాలి. 4 నుంచి తీసుకొని ఆల్మోస్ట్ 7 వరకు 1 లీటర్. ఇలా ఆల్మోస్ట్ 4 లీటర్స్ వాటర్ ఫినిష్ చేసుకుంటూ, ఎలాగో మనం మజ్జిగలు మధ్యలో తాగుతుంటాము. రైస్‌లో వాటరు, పప్పులో వాటరు, ఆకుకూరలో వాటర్ ఉన్నప్పుడు అది కూడా ఆల్మోస్ట్ ఒక 700 గ్రామ్స్ 1 లీటర్. ఓవరాల్‌గా 4 ½ 5 లీటర్స్ వరకు ఇలా వాటర్ తాగితే, మనం అనుకున్న రీతిలో చెప్పినంత మాత్రం ఇంత కరెక్ట్‌గా తాగకపోయినా 3 ½ 4 లీటర్స్ అయినా వాటర్ తాగాలి. ఆహారంలో కూడా మనం ఎలాగో తీసుకుంటున్న వాటర్ సరిపోతుంది. అలా 5 లీటర్స్ వాటర్ తీసుకుంటూ, అండ్ ఫుడ్ కూడా మనం చెప్తున్నాను కదా! ఒకవేళ మార్నింగ్ మనం మజ్జిగతో ఇలాగా నేను చెప్పాను కదా! విటమిన్ బి12 చాలా ఇంపార్టెంట్. ఇలా ప్రోబయోటిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా మజ్జిగలో మనం మంచిగా కలిపిన రైస్‌ని మార్నింగ్ తీసుకోవడం,
ఒకవేళ రైస్ వద్దు అనుకోండి, జొన్న రవ్వ ఉంటుంది కదా, జొన్న రవ్వను ఉడకబెట్టేసుకొని ఆ ఉడకబెట్టిన రవ్వలో మనం కర్డ్, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర వేసుకొని నైట్ నానబెట్టి మార్నింగ్ స్మాష్ చేసుకొని మార్నింగ్ ఇది డైలీ లేకపోయినా రాగి జావ ఒకరోజు నువ్వులు వేసుకొని రాగి జావ చేసినప్పుడు కొన్ని పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్తో పాటు నువ్వులు ఉంటాయి కదా, ఈ జావలో కలిపేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకరోజు, జొన్న జావ ఒకరోజు, బార్లీ జావ ఒకరోజు ఇలా రైస్ని నానబెట్టుకొని లేదంటే జొన్న రవ్వ నానబెట్టుకొని ఇలా మంచిగా మజ్జిగలాగా తీసుకొని ఇలా తీసుకుంటూ మధ్యాహ్నం లంచ్ మీకు నచ్చినట్టు చేస్తూ డిన్నర్కి వచ్చిన తర్వాత లైట్ ఫుడ్ తీసుకోండి. అండ్ డైలీ 1 అవర్ యోగా చేయాలి. నేను ఎందుకంటానంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మార్నింగ్ 1 అవర్ యోగా చేస్తే మెటబాలిజం చాలా స్పీడ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏది తిన్నా ఈజీ డైజెషన్ అయిపోతుంది. అండ్ ఒకవేళ నచ్చిన ఫుడ్ ఏదైనా బై ఛాన్స్ ఏదైనా స్వీట్ తిన్నా కూడా వాళ్ళకి మెటబాలిజం స్పీడ్ ఉంటుంది కదా, సో ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వదు. సో మార్నింగ్ యోగా చేసుకోవడం 1 అవర్ ఖచ్చితంగా మీకు నచ్చిన ఆసనాస్ అంటే ఆల్మోస్ట్ యోగా గురించి అందరికీ తెలుసు. అండ్ మీకు మార్నింగ్ 1 అవర్ పెట్టుకొని ప్రశాంతంగా ప్రాణాయామ కొన్ని ఆసనాస్ చేసుకుంటూ ఇప్పుడు చెప్పిన ప్రాపర్ డైట్, ఇది ఒక 1 వీక్ డైట్ అనుకోండి. ఓకే. సో 1 వీక్ డైట్ ఇలా చేసుకుంటూ ప్రాపర్ స్లీప్ ఉండాలి. మీకు ఎక్కడ ఇంబ్యాలెన్స్ లేదు, ప్రాపర్ బ్యాలెన్స్ ఉంది, న్యూట్రిషియస్గా ఉంది. మనం జావలోకి సీడ్స్ అన్నీ వేసుకొని తింటున్నాము, మజ్జిగ అన్నం తింటున్నాం, మధ్యాహ్నం రైస్ తింటున్నాం, విత్ అన్ని ప్రోటీన్స్ కలుపుకొని తింటున్నాం. ఎక్కడ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావు. ఇప్పుడు చాలామందికి ఏంటంటే వెయిట్ లాస్ అంటే కొన్ని టైప్ ఆఫ్ డైట్లు ఫాలో అయ్యి ఇక్కడ హెయిర్ ఫాల్ అయిపోతుంటుంది కొంతమందికి లూజ్ అయిపోతుంటుంది స్కిన్, ఎందుకంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల. మనం ప్రాపర్ డైట్ తీసుకుంటున్నాం, డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన ప్రాపర్ న్యూట్రిషన్ ఉంది, ఎక్కడ మనకి ఇంబ్యాలెన్స్ అవ్వట్లేదు. కాబట్టి ఇలా తీసుకుంటూ మనము వారంలో అట్లీస్ట్ 1 కేజీ తగ్గినా చాలండి. ఓకే మ్యామ్. ఎందుకంటే కొంతమంది డైట్స్ చేస్తూ ఉంటారు, వారంలో 2 కేజీలు, 4 వారాల్లో 5 కేజీలు, 10 కేజీలు తగ్గిపోయారు అంటుంటారు. అది హెల్దీ ప్రాసెస్ కాదు. మంచిగా వారానికి 1 కేజీ మనకు నచ్చిన ఫుడ్ తింటూ స్లీప్ ప్యాటర్న్ సరిగా చేసుకుంటూ అండ్ యోగా చేసుకుంటూ ఒక 4 వారాలు 1 మంత్లో ఆల్మోస్ట్ 3.5, 4 కేజీస్ చాలు, హెల్దీ ప్రాసెస్. అప్ టు మనం ఎవ్రీ మంత్ ఇది బోర్ కూడా కొట్టదు మనకి. మనం జావలు పెట్టాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జావలు, లంచ్లో మీకు నచ్చిన కర్రీస్ పెట్టుకొని డిన్నర్కి వచ్చిన తర్వాత లైట్ ఫుడ్, అది కూడా తొందర డిన్నర్ చేయాలి. ఇలా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డెఫినెట్గా తగ్గిన వెయిట్ తొందరగా పుట్ ఆన్ అవ్వరు. ఫస్ట్ పాయింట్ ఇది. మనం ఈజీగా ఏదైనా డైట్లు వేల కొద్ది మనీ పెట్టేసి వెయిట్ లాస్ అవుతాము, మనం 4 రోజుల తర్వాత నార్మల్ తినడం స్టార్ట్ చేస్తాం, డబుల్ పుట్ ఆన్ అయిపోతుంటాం. ఆ ఇబ్బంది లేకుండా సింపుల్గా నేను చెప్పినట్టు ఈ డైట్ ఫాలో అవుతూ యోగా కంపల్సరీ చేయండి. స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే చాలామంది వెయిట్తోనే యంగ్స్టర్స్ అండి, వెయిట్ వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్, పింపుల్స్ అని ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళలో విటమిన్ B12 తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఆ టెస్ట్ చేయించుకోండి. మీకు మీరే హెల్దీగా మీరు ఇది చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్గా ఒక 2 మంత్స్ టైం ఇవ్వండి. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఫాలో అవుతున్నారు అనుకోండి, ఒకరు స్పీడ్గా తగ్గిపోతుంది, వాళ్ళ మెటబాలిజం స్పీడ్ ఉండడం వల్ల, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడం వల్ల. సో కంపారిజన్స్ వేరే వాళ్ళతో పెట్టుకోకుండా మీ శరీర తత్వాన్ని బట్టి ఇలా ఫాలో అవుతూ వారానికి ఒక 700 గ్రామ్స్ 1 కేజీ తగ్గినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. నిజంగా మేడం, ఈరోజు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే వాళ్ళకి చాలా చక్కటి డైట్ ప్లాన్ అయితే చెప్పారు. షూర్గా మన ప్రేక్షకులు మీరు చెప్పినట్టు చేస్తూ హెల్తీగా వెయిట్ లాస్ అవుతారని ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే అండి.